అందరికీ నమస్కారం. జగన్‌కి ప్రమాదం. తీవ్ర కోపంలో నాయకులు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో గతంలో వైఎస్ఆర్‌సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వంపై రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్ఆర్‌సీపీ హయాంలో రైతే రాజు. కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. అయితే రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటకు కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం 11,000 కూడా గిట్టుబాటు ధర లేదు. అయితే ఆర్‌బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలుగా దళారీలకు అమ్మివేసి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. గుంటూరు మిర్చి యార్డ్ కావాలి. అదేవిధంగా రైతుల కష్టాలు తెలుసుకోవాలి. కాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని జగన్ హెచ్చరించారు. అయితే ఇక మాజీ మంత్రి హోదా పైగా అదేవిధంగా జెడ్+ కేటగిరీ భద్రత ఉన్న ఆయనకు పోలీసులు తరపున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడ పెద్దగా పోలీసులు ఎక్కడ కానరాలేదు. పైగా ఎక్కడ ట్రాఫిక్ క్లియర్ లేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డ్ వద్దకు చేరుకున్నారు. దీనిపై జగన్ మీడియా వేదికగా చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఎవరా? మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రత ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు? ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా? మీరు చేస్తున్నది కరెక్టేనా అంటూ చంద్రబాబు అని అడిగారు. అదేవిధంగా విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈ విధంగా చూసుకుంటే ఒక రకంగా జగన్‌కైతే ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. భద్రత తగ్గించడంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.